అందరికి క్యాష్ డిపాజిట్స్ వేరు ఆల్రెడీ కాంగ్రెస్ చేస్తామని చెప్పింది. అన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ చేస్తుంది, కర్ణాటకలో చేస్తుంది. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి పోయి ఉన్న కొద్దిగా అవకాశాలను కూడా దెబ్బతీశాడు. ఆయన ఏమన్నాడు, బీహార్ బ్లడ్ లోనే ఉంది అనేది ఏదైతే ఇక్కడ అన్నాడో అది చాలా దెబ్బతీసింది. అది అట్లా ఇంకోటి రాహుల్ గాంధీ అంత చరిష్మాటిక్ లీడర్ కాదని పదే రుజువు అవుతా ఉన్నది. ఆయన భారత్ జోడో యాత్ర తర్వాత కొంత ప్లస్ అయినా కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ లో, బట్ రెస్పెక్టివ్ స్టేట్స్ లలో మాత్రం ప్లస్ కావట్లేదు. ఇవన్నీ కూడా చూడాలి. కాంగ్రెస్ నాయకత్వాన్ని మార్చుకోవాల్సిందే. ఇంకా మళ్ళీ ప్రియాంకని తీసుకొచ్చి ముందు పెట్టినా కొంత మెరుగైతుందేమో, ఇందిరాగాంధీని చూస్తారేమో ఈ జనరేషన్. ఎందుకంటే పాత జనరేషన్ కి ఇందిరా తెలుసు, ఇప్పుడు పుట్టిన జనరేషన్ కి ఇందిరా తెలియదు, ఓటు వచ్చిన జనరేషన్ కి. అట్లా ప్రియాంక ఏమన్నా ఐకాన్ కావచ్చేమో. బట్ రాహుల్ గాంధీనే పెట్టుకుంటే ఇప్పుడు 10 ఏళ్ల రాజకీయాల్లో ఉంది. ఇప్పుడు కొత్తగా ఐకాన్ ఉత్తరప్రదేశ్ లో ఆమె ఫెయిల్ అయితేనే ఆమె ఎక్కడ రాణిస్తారు తీసుకొచ్చి పెట్టారు. ఉత్తరప్రదేశ్ జనరల్ సెక్రటరీ నాయకత్వం మారాలంటే వాళ్ళకున్న ఆప్షన్ అది ఒకటే. వేరే వాళ్ళని తీసుకురారు వాళ్ళు, వాళ్ళ బ్లడ్ లో లేదు. అది తీసుకొస్తే ఇప్పుడు పివి నరసింహరావు తీసుకొచ్చారు, ఏమైంది లాస్ట్ గా ఆయన ముఖం చూడకుండా అయిపోయింది కాంగ్రెస్. చివరికి అది అంత్యక్రియలప్పుడు కూడా భయంకరమైన అవమానం. 99 సీట్లు వచ్చాయి కదా. అంటే భారత్ జోడో యాత్ర తర్వాత కొంత చేంజ్ కనబడ్డది. బట్ ఇక మోడీ దాని నుంచి గుణపాఠం తీసుకుంటాడు కదా, ఎందుకు సీట్లు తగ్గినాయి. ఆయన రిక్వెస్ట్ కూడా చేసుకున్నాడు ఏంటంటే ఒక డిగ్నిఫైడ్ గా. నడుస్తున్న టైంలో రాహుల్ గాంధీ చాలా బాంబులు పేల్చారు కదా, హైడ్రోజన్ బాంబు అన్నారు, యాటమ్ బాంబు అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఓట్ చోరీ ఇది ఎలక్షన్ కమిషన్ డీటెయిల్స్ తో పాటు బయట పెట్టింది. అది ఏం లేదు ఫ్యాక్ట్ అనేది. ఇవన్నీ అంత వాస్తవాల మీద ఆధారపడి మాట్లాడు రాహుల్ గాంధీ. ఇక్కడికి వచ్చి కూడా అదే చెప్పాడు కాళేశ్వరంలో. అంతిమంగా ప్రజల్లోకి వెళ్ళిందా లేదా ఒక విషయం, ఈ పార్టీలు చేసిన అలిగేషన్స్ కావచ్చు ఏదైనా సరే, పోతే ఇట్లా ఎందుకు ఉంటుంది రిజల్ట్? ఇప్పుడు ఓట్ చోరీని ప్రజలు నమ్మి ఉంటే ఇట్లా ఉండదు కదా, రిజల్ట్ ఇట్లా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఆయన వెరిఫై చేసుకోవట్లేదు. ఇక్కడ వచ్చి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అన్నాడు, అప్పటి వరకు ఖర్చు అయింది 93,000 కోట్లు. ఎట్లయితుంది 1,00,000 కోట్ల అవినీతి అనేది? రాహుల్ గాంధీ వెరిఫై చేసుకోవాలి కదా. అంటే ఇవన్నీ ఏం చేయలేదు ఆయన. అక్కడ కూడా అంతే, వాళ్ళ లోకల్ వాళ్ళు చెప్పింది వింటున్నాడు. ప్రశాంత్ కిషోర్ కూడా కాంగ్రెస్ దెబ్బతీయడంలో కారణం. ఆయన ప్రచారం కూడా అగెనిస్ట్ రాహుల్ గాంధీ, అగెనిస్ట్ కాంగ్రెస్, ఇద్దరికి అగెనిస్ట్ చేసినా కూడా ఇంకా వాళ్ళు ప్రశాంత్ కిషోర్ ఎట్లా గెలవడు కాబట్టి కాంగ్రెస్ ను టార్గెట్ చేశాడు కదా. ఆయన మోడీకి అనుకూలంగా టర్న్ అవుతుంది కొంత. ఆయన మీద నమ్మకం ఉంది, ఆయన స్థిరపడతాడు ఈ ఎలక్షన్ లో. నెక్స్ట్ టైం కి ఆయన టఫ్ ఫైట్ ఇస్తాడు. ఓకే, ఇప్పుడు ఎట్లా మరి ఏంటి బీహార్ సంబంధించి సరే రాహుల్ గాంధీ ఫ్యూచర్, కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ఆర్కేవ్స్ అన్న కదా. కాదా ఇప్పుడు మొదటిసారి 44 వచ్చాయి, రెండోసారి 52, మూడోసారి 99, ఈసారి 120 వస్తే గవర్నమెంట్. మిత్రపక్షాలు కూడా వాళ్ళతో ఉండవు, చాలా మిత్రపక్షాలు కూడా వాళ్ళతో ఉండవు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆ మాత్రం కూడా రాదు. ఉండకపోతే లాభం లేదు. ఇప్పుడు బీజేపీ అట్లా కాదు సార్, ఇప్పుడు కాదు అసలు ఆయన స్పీచెస్ చూసారా? రాహుల్ గాంధీ గారి స్పీచెస్ అసలు ఆ పురాతనమైనటువంటి స్పీచెస్ లేవు, ఏది సబ్జెక్ట్ కి సంబంధించి, లేదా లేటెస్ట్ గా యూత్ రాకట్టుకునేటివి కూడా లేవు. మోసగా ఎలా ఉంది అనంటే ఒక కమ్యూనల్ మతాలకి సంబంధించిన వాళ్ళు ఎలా మాట్లాడతారో మూర్ఘంగా అలాంటి వేవ్ లో ఉన్నాయి తప్ప డెవలప్మెంట్ గురించి ఎక్కడైనా మాట్లాడా? ఆయన మాట్లాడితే మొత్తం హిందూ హేట్రేషన్ ని తీసుకొని వస్తే, అరే నీకు ఇక్కడ 80% హిందువులు ఉన్నప్పుడు హిందూ హేట్రేటెడ్ స్పీచెస్ ఇస్తే నేను ఎవరు చూస్తారు? కనీసం ఆ మాత్రం కామన్ సెన్స్ జ్ఞానం ఒక రాజకీయ నాయకుడికి ఉండదా? ఉండాలి కదా. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ లాగా టవరింగ్ పర్సనాలిటీ మోడీ గారిది, షారూక్ ఖాన్ లాగా చాలా ఆయన భుజాల కంటే కిందికి రాహుల్ గాంధీ ఉన్నాడు ఇమేజ్ లో. షారూక్ ఖాన్ అంతా కూడా ఉన్నాడా? డౌటే. కానీ రాబోయే రోజుల్లో ఈవెన్ తెలంగాణలో కూడా మళ్ళీ ఆ పార్టీ రాదు, కర్ణాటకలో కూడా వచ్చే అవకాశం, తెలంగాణలో 80% రాదు. ఇప్పుడు 4 రౌండ్లు ముగిసేసరికి డిఫరెంట్. బట్ ఓవరాల్ 30,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, మంచి మెజార్టీ కదా. 30,000 అంటే గెలిచినా కూడా బై ఎలక్షన్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే మెజార్టీ సీట్లు రూరల్ ఏరియాలో ఉన్నాయి. హైదరాబాద్ మొత్తం గెలిచారు బీఆర్ఎస్. ఏమైంది అధికారంలోకి వచ్చారు? హైదరాబాద్ లో వీక్ గా ఉన్న చోట గెలవడం కదా. వీక్ స్ట్రాంగ్. హైదరాబాద్ లో వీక్ గా ఉన్న చోట, అత్యంత వీక్ గా ఉన్న చోట గెలిచిందంటే, హైడ్రా అని ఇంత ప్రచారం చేసిన, రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం చేసినా గెలిచిందంటే కాంగ్రెస్ మనోభావాల ప్రకారం కాదు కదా. మనోభావాల ప్రకారం ఓట్లు పడట్లేదు కదా భారత్. ఇప్పుడు అన్ని రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా చేస్తారు. బట్ అక్కడ వాళ్ళు వెనుకబడ్డారు. లాస్ట్ 3 days వాళ్ళు వెనుకబడ్డారు, వీళ్ళు చాలా ఫాస్ట్ గా దూసుకుపోయారు. ఏదేమైనా నెక్స్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే
ఈ అభివృద్ధి అనేది ప్రధానంగా వస్తుంది. ఈయన దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసుకొని తింటారా అంటున్నాడు, నన్ను చెప్పుల దొంగలాగా చూస్తున్నారు, అప్పులకు పోతే అంటున్నాడు. ఈ మాటలు మాట్లాడడం మానుకోవాలి. కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ కావాలి రేవంత్ రెడ్డి. ఒకవేళ కనుక మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, అట్లీస్ట్ టఫ్ కంటెస్ట్ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ లో ఉండాలంటే కూడా ఆయన కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ కావాలి. అది ఎవరు మార్చలేరు, ఆయన మారాలి. ఎందుకంటే ఇంకోటి మంచి థింక్ ట్యాంక్ పెట్టుకుని ఎకానమీ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ 3 years లో ఆయన చేయగలిగేది ఏందో అర్థం కాదు. ఎందుకంటే 2 years అయితే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు కేసీఆర్ పీరియడ్ లో ఎట్లయితే డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ ఉందో ఇప్పుడు లేదు, అది ఇప్పుడు ఫాల్ స్టార్ట్ అయింది. అది ఎక్కడ దారి తీస్తుందో తెలియదు. సో మీరు ఫాల్ అంటున్నారు కానీ వాళ్ళు గెలుస్తున్నారు కదా. గెలవడం వేరే, జూబ్లీ హిల్స్ లో అంటే ఓవరాల్ గా గెలవాలి కదా, ఒక్క హైదరాబాద్ కాదు కదా, ఓవరాల్ గా గెలవాలి. హైదరాబాద్ వీక్ లింక్ కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే 2 కార్పొరేటర్లు వచ్చారు. అధికార పార్టీకి మొన్న మొత్తంలో జిహెచ్ఎంసీలో ఓడిపోయింది. ఎంపీ సీట్లు ఒక్కటి కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అటువంటి చోట కాంగ్రెస్ జెండా జూబ్లీ హిల్స్ లో ఎగిరితే అంటే రేవంత్ కాదని ఎట్లా అంటాం? నేను అనేది 2 సీట్లు ఉన్న కాడ ఇప్పుడు మేయర్ తో పాటు ఎంతో మంది కార్పొరేటర్లు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారు. అంటే అధికారం అనేది ఒక ఆకర్షణ, అధికారం అనేది అభివృద్ధికి ఒక సూచిక. 200 కోట్లు వచ్చినాయి కదా ఇప్పుడైతే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీకి, దాని ఇంపాక్ట్ ఉండదా? వాళ్ళు కూడా ఏమనుకుంటారు, బీఆర్ఎస్ కేస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చినా వాళ్ళేమి ముఖ్యమంత్రి కాలేరు, లేకుంటే పాలన మారదు. బట్ ఆ కక్షతో మనల్ని డెవలప్ చేయకుండా వదిలేస్తాడేమో అనేది కూడా ఉంటది కదా. కనీసం గెలిస్తే కొంత డిమాండ్ చేయొచ్చు. నవీన్ యాదవ్ యువకుడు పోయి మనం డిమాండ్ చేస్తే కొన్ని ఫండ్స్ తీయగలుగుతాడు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి న్యూట్రల్ ఓటర్స్ కూడా కొంతవరకు కాంగ్రెస్ కి ఎందుకు మొగ్గుతారు అంటే వాళ్ళు 3 years ఏందనేది చూస్తారు. నెక్స్ట్ ఎలక్షన్లు అప్పుడు బీఆర్ఎస్ కేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ అభివృద్ధి అనేది అవసరం కదా అనేది ఉంటది. ఎడ్యుకేటెడ్ ఓటర్స్ లో ఈ వాదన కనబడ్డది నాకు. సో ఒకసారి మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు రామగుండ ఎమ్మెల్యే మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ ఠాకూర్ గారు ఏ డివిజన్ ఇచ్చారు ఇన్ఛార్జ్ మీకు? కూడా అంటే శ్రీధర్ బాబు గారు, మీరు, అడ్లూరు లక్ష్మణ్, మొత్తం పెద్దపల్లి పార్లమెంట్ అంతా కూడా ఇక్కడ చూసినట్టుంది, అంతేనా? సో ఎట్లా ఉంది సోమాజిగూడలో? ఏంది మీ అసెస్మెంట్? చాలా తక్కువ పోలింగ్ అయింది సోమాజిగూడలో, ఎందుకు? చదువుకున్న వాళ్ళు బాగుంటుంది. చాలా సింపుల్ గా ఆన్సర్ ఇచ్చారు. నేను నిన్న రాత్రి కూడా చెప్పాను, చదువుకున్న వాళ్ళకంటే మిగతా వాళ్ళు చదువుకొని వాళ్ళు చాలా నయం అని చెప్పి. 33% పోలింగ్ అయింది. చెప్పండి. నేను ఒక చెప్తానేమో ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒక్కసారి క్లియర్ గా చెప్పండి. భారతదేశ ప్రభుత్వం ఇక్కడ ఒక చట్టం తేవాలి, ఓటైన వారికి తెల్లకారు దేశానికి సంబంధించిన గుర్తింపు ఇవ్వద్దు, అప్పుడు కానీ ఓటేయడానికి రారు ప్రజలు. ఎంత దుర్మార్గం అంటే చదువుకున్న వాళ్ళు ఓట్లకు రావట్లేదండి. అంటే 33% రావడానికి అంటే సెలవు లేకపోవడం వాళ్ళు రాలేదా? మీకు రీజన్స్ కనిపించాయా? తెలుగు జూబ్లీస్ ఇచ్చారు, నేను స్వయంగా చూసినా ఎవరు ఇళ్ళకి వెళ్ళలేదు, రమ్మన్న రాలే, వస్తాం అని కూడా దాటేస్తారు తప్ప రాలే. ఇక్కడ ఒక విషయం భరత్ గారు, మీరు ఆయన చెప్పింది స్పష్టంగా కరెక్ట్ గా చెప్పారు. చదువుకున్న వాళ్ళు ఓటు వేయలేదు అని చెప్పేసి అని. ఇక్కడ ఓటు రోజున ప్రతి ఒక్కళ్ళకి సెలవిస్తారు. ఇక్కడ మనం 2 విషయాలు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏంటంటే చదువుకున్నవాడు విమర్శించడానికే పనికొస్తాడా? కరెక్ట్ పర్సన్ ఎన్నుకోవడానికి ముందుకు రాడా? చదువుకున్నవాడు ముందుకు వచ్చినప్పుడే కదా కరెక్ట్ అభ్యర్థుల్ని పార్టీలు పెడతాయి, కరెక్ట్ గా డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. కేవలం వీళ్ళు ఇంట్లో కూర్చునో లేకపోతే సోషల్ మీడియాలో కూర్చునో ఒక కామెంట్ పెట్టడానికో ఒక విమర్శ చేయడానికో వీళ్ళు మేధావులని చదువుకున్న వాళ్ళమని చేయడానికి పనికొస్తున్నారు. కానీ ఒక కరెక్ట్ అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఓటు వేయడానికి ఎందుకు ముందుకు రారు? ఓటు వేసేటటువంటి తీరిక లేకపోతే ఇష్టమో వీళ్ళకి లేనప్పుడు అసలు వీళ్ళు సిటిజన్స్ గా గవర్నమెంట్ నుంచి ఎందుకు ఏం తీసుకుంటున్నారు? ఇంకొక విషయం ఏంటంటే సెలవు దొరకట్లేదు అనేది, ఇందాక కూడా ఒక ఆవిడ మేడం చెప్పారు,
సెలవు దొరకలేదండి, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారండి అని. మీ మైక్ డిస్టర్బ్ వస్తుంది. అయితే భరత్ గారు 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి 100% పోల్ కావడానికి. లెట్ మీ టెల్ యూ. ఫస్ట్ ఏంటంటే కర్ఫ్యూ పెట్టాలి ఎక్కడైతే ఉన్నదో, పెట్టి వీళ్ళే బూతుల్లో ఇన్ఛార్జీలు ఉన్న ఆఫీసర్స్ ఎలక్షన్ ఏజెంట్లతో పాటుగా ఒక ప్రత్యేకమైన బస్సు పెట్టుకుని ఇంటింటికి పోయి మాక్సిమం ఉంటే ఒక 250-300 ఇళ్ల కంటే ఎక్కువ ఉండవు ఒక బూత్ లో. 1000-2000 ఓట్లే కదా. కాబట్టి ఇంటింటికి పోయి చేయాలి. సెకండ్ ఏంటంటే ఇది వద్దనుకుంటే ఆస్ట్రేలియాలో పెనాల్టీ వేస్తారు ఓటు కనుక వేయకపోతే. $1,000 $2,000 పెనాల్టీ వేస్తారు వ్యాలిడ్ రీజన్ చెప్పకపోతే. అదన్నా చేయాలి. ఇంకొక విషయం సార్, వ్యక్తిగతంగా మనం సెలవులు తీసుకోవా ఆఫీస్